నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీకు ఈరోజు మెయిన్‌గా మనం డిస్కషన్ చేసేది వచ్చి ల్యాప్‌టాప్ ముందరేసుకుంటాము. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ల్యాప్‌టాప్ ముందరేసుకుంటారు. సెల్ పక్కనుంటుంది. ఏ బిజినెస్ చేయాలని ఆలోచిస్తా ఉంటారు. స్క్రోల్ చేస్తా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో స్క్రోల్ చేస్తా ఉంటారు. ఆ బిజినెస్ చేద్దాం, ఈ బిజినెస్ చేద్దాం అనే ఐడియాలోకి పోతారు. అలా స్క్రోల్ చేసుకుంటూ ఎవరిదో ఒక టమోటా వీడియోనో వస్తది. ఒకసారి టమోటా వీడియో చూసినారనుకో యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని మొత్తం అవే వస్తా ఉంటాయి. లాస్ట్ 2, 3 ఏళ్లలో ఏం జరిగిందో అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిండేదే. టమాటాలో బాగా విపరీతంగా 2,00,000 పెడితే ఓ 10,00,000, 15,00,000 ఇన్‌స్టంట్ మనీ జనాలకి వచ్చేసేది అలవాటు. ఇన్‌స్టంట్ మనీ అంటే ఎట్లయితే మనకు ఈ బెట్టింగ్‌లో డబ్బులొస్తుందంటారు చూడు స్పీడ్‌గా. అంటే దాంట్లో బెట్టింగ్ ఆడకూడదు. నేను చెప్తాను బెట్టింగ్ అంటే కాదు ఇన్‌స్టంట్‌గా. ఇది కూడా అంతే 3 మంత్స్‌లో ఏస్తే 10,00,000 వచ్చేస్తుంది. సాఫ్ట్‌వేర్ సంవత్సరం అంతా చేసినా కూడా 10,00,000 రాదు అనే ఉద్దేశంతో ఏదో బిజినెస్ చేద్దాం, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అన్నారు. అలా అన్న వాళ్ళకి అలా అన్నోళ్ళు ఏదో ఒకటి స్క్రోల్ చేసుకుంటూ టమాటాలకి వచ్చి పడ్డారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ చుట్టుపక్కలంతా టమోటా నాటుతారు. చూసినారు చుట్టుపక్కల రైతులంతా. టమాటాలో డబ్బులనేటివి సంపాదించినారు. లాస్ట్ 2 ఇయర్స్ సంపాదించినారు కదా అని ఈసారి కూడా వచ్చారు. 90% వాళ్ళు ఒకరికి కూడా 100% 90% టమాటా బాక్స్ ఎత్తుకొని పెడదామే ఒక దగ్గరికి ఎత్తుకొని వచ్చి పెడదామనే సత్తా కూడా లేదు. ఈ ఎండకైతే నిలబడలేరు. చెప్తాను సిచ్యువేషను. ఈ ఎండకైతే నిలబడలేరు. నీళ్ళలో కూర్చొని యూట్యూబ్‌లో స్క్రోల్ చేసినంత ఈజీగా టమాటా పంట అయిపోతుంది అనుకున్నారు. వచ్చారు, బోర్‌లేశారు, పంట ఉండే భూములన్నీ సదరం చేసేశారు. ఏముంది మనుషులు కాదు కదా సదరాలు చేసేది, జేసీబీలొస్తాయి. జేసీబీలు సదరాలు చేసేస్తాయి. ఇంగేమి వాళ్ళేం కూర్చొని ఉండేదే కదా! జేబులో చేతులు పెట్టుకొని చూసుకోని ఉండేదంతే. ఇంగేమి మామూలుగా ఇట్లా పైపులు కొనేది, డ్రిప్ పైపులు లాగేది, మల్చింగ్ కవర్ ఏసేదంతా మనుషులే కాబట్టి డబ్బులు పోతా ఉంది. డబ్బులు ఖర్చయిపోతుంది. ఎట్లా ఒట్లా వస్తుందిలే అనే ఉద్దేశంతో అయితే మొత్తం ప్లానింగ్ ఏశారు, గీశారు. అంతా చేశారు. మామూలుగా స్ప్రేయింగ్‌లు యూట్యూబ్‌లో చూస్తారు. ఎవరికొకరు కాల్ చేస్తారు. ఈ రోగం వచ్చిందంటే ఫెర్టిలైజర్ షాప్‌కి పోతే అవిస్తారు. ఆడ ఆడ ఖాతా పెడతారు. లేకపోతే చెప్తాను అంతే రియల్ టైమ్ సినారియోసే జరిగిండేటివి. లాస్ట్‌కి ఏమైపోయింది, ఇప్పుడు కాయలైతే ఇలా మాగిపోయి నిలిపేశారు. కాయలు పెరకాలని చూసుకోవచ్చు ఇక్కడ మనది తోట. మనమే నిలిపేసాము. మనం సొంతంగా కష్టపడి చేసుకున్నా కూడా మనకే మిగలలేదు. ఇంక అంతా కూలి పెట్టి చేసిన సాఫ్ట్‌వేర్ రైతులు ఎంత లాస్‌లోకి వెళ్ళిపోయింటారో ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి ఆ లాస్‌లోకి పోయినా కూడా వాళ్ళేమో తిరుక్కుంటారు. ఎందుకంటే 2, 3 నెలలు సాలరీలు వచ్చిందనుకో కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకొని అయితే వాళ్ళే తిరుక్కుంటారు. ఈఎంఐలు కడతా ఉంటారు చూడు. ఈఎంఐలు పెట్టుకొని అవి ఇవి ఎన్ని లోన్‌లు పెట్టి క్రెడిట్ కార్డ్‌లు గోకింటారో వాళ్ళకైతే వాళ్ళు కూడా తిరుక్కునేకైతే టైం పడుతుంది. క్రెడిట్ కార్డ్ లేకన్నా, ఈఎంఐస్ లేకన్నా ఉంటారు చూడు. వాళ్ళైతే బచ్చా పడతారు. ఎందుకంటే 3, 4 నెలలు తిరుక్కోవచ్చు. కొంచెం రొటేషన్ చేసుకొని. ఈ క్రెడిట్ కార్డ్‌లని, ఈఎంఐలని ఇలాంటివన్నీ పెట్టుకున్నోళ్ళంతా అస్సాం వెళ్ళిపోతారు. తిరుక్కునేదానికి కూడా వాళ్ళకి కూడా టైం అనేది పడుతుంది. ఒక ఎకరా, 2, 3 ఎకరాలు. ఇది మన తోటైతే పక్కన తోట కూడా చూసుకోవచ్చు. ఇవి కూడా అయితే శాంపుల్ పడ్డాయి. పెరికేదానికైతే ఇంట్రెస్ట్ చూపడం లేదు రైతులు కూడా. దాని గురించి కూడా అయితే ఇంకో వీడియోలో వస్తా. 100%గా ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అనేది దాంతో కూడా. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడదాం. మన సాఫ్ట్‌వేర్ల గురించే. ఏముంది యూట్యూబ్‌లో స్క్రోల్ చేసుకొని, యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకొని, యూట్యూబ్‌లో రేట్లు చూసుకొని, అన్నీ యూట్యూబ్‌లో చూసుకున్నోళ్ళు సేద్యంలో దిగితే 100%గా లాస్ అవుతాం. మీరు ప్లాన్ చేసుకున్నోళ్ళు ఒక ఎకరానో, అర్ధ ఎకరానో ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే అది నేనైనా గానీ, మీరైనా గానీ ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు. అలా కాక 4, 5 ఎకరాలు ప్లాన్ చేసినారనుకో డబ్బనేది ఎక్కువ ఖర్చయిపోతుంది. ఒక ఎకరానికి 2 ఎకరాలు ప్లాన్ చేసుకుంటే మీరు సస్టైన్ అవుతారా కాదా అని తెలుసుకోవాలి. అలా చేసుకుంటూ పోవాలి. అలా ఎవరు చేయరు. అంతా కోటి కొట్టాలే. నేను కోటి కొడితేనే సెటిల్ అవుతా లైఫ్‌లో అనే ఉద్దేశంతోనే ఉన్నారు. కోటి కొట్టాలంటే ఏం తమాషనా నీకి? మనసులో కోటి తప్పితే టార్గెట్ వేరేది ఏం లేదు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి ఒకసారిగా కోటి వచ్చేసి సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు. కానీ ఆ కో కానీ దాంట్లో ఎన్ని అగసాట్లుంటాయి, ఎంత కష్టాలుంటాయి, ఎన్ని ఏముంటాయని తెలుసుకోలేకపోయారు. ఇంక కొంతమందికి డబ్బులు కరెక్ట్‌గా రేట్లు ఎప్పుడు మొలక నాటాలో వాళ్ళకి కూడా డబ్బులైతే కట్టారు కొంతమంది. వాళ్ళ నుంచి కూడా మైనస్‌లోకి వెళ్ళిపోయారు. అది కూడా అయితే ఫెయిల్యూర్ అయిపోయింది ఈ సంవత్సరం. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. 6 నెలల పైన అయిపోయింది రేట్లు లేక డౌన్ అయిపోయి 2, 3 సార్లు ఏసినోళ్ళు కూడా 2, 3 సార్లు చెప్పుకొనుంటారు డేట్లు ఇచ్చింటారంట. అవి కూడా అయితే మిస్ మ్యాచ్ అయిపోయి ఫెయిల్ అయిపోయాయి. ఇంగా ఆ డబ్బులు పోయా, ఈ డబ్బులు పోయా, ఇంగా ప్రాబ్లమ్స్‌లోకైతే వచ్చేసారు. ఇంగా ఆల్రెడీ కొత్త కట్లు కొనుంటారు. ఈ కట్లు కూడా కొంచెం అయితే అమ్ముకునే పరిస్థితి అయితే వచ్చేస్తుందేమో లాస్ట్‌కి నాకు అనిపిస్తాండేది. ఇప్పుడు 26, 27 ఉన్నాయి కదా! నెక్స్ట్ ఇయర్‌కి అయితే కట్లు అయితే మనకు అగ్గవగానే దొరుకుతాయి.
ఎందుకంటే ఈ ఇయర్ లాస్ అయిపోయినాననుకో, కట్లు ఎవరు పెట్టుకోరు. కొంచెం కట్లని అమ్ముకుంటా సొమ్మన్న చేసుకుందాం అనేవాళ్ళుంటారు. వాళ్ళు అమ్ముకుంటారు. దానివల్ల నెక్స్ట్ ఇయర్‌కు కట్లేమో కొంచెం దొరకచ్చు తక్కువకే అని నా ఆలోచన. చూద్దాం. వాళ్ళెవరైనా నమ్మితే నెక్స్ట్ ఇయర్ కొంచెం తగ్గిపోతే ఈ ఇయర్ రేట్ లేకపోతే అది వీళ్ళని చూసుకొని ఆలోచించుకోవాలి. ఒకరు చెప్పేది కాదు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి. యూట్యూబ్‌లో చూసి వచ్చేస్తే ఖతం కథ కంచికి మనం ఇంటికి వెళ్ళిపోవాల్సొస్తుంది 100%గా. ఎందుకంటే అంత స్ట్రగుల్స్ ఉంటాయి. డైలీ ఫార్మింగ్ చేసే మనమే తోటగా ఈ పరిస్థితికొచ్చేసాం. చలికాలంలో టమోటా పెడతాం. ఎండాకాలం టమోటా పెడతాం. 24/7 365 డేస్ టమోటా ఉంటుంది మనకి. మనమే కన్నా అగసాట్లు పడుతున్నాం. మీరు వచ్చి ఎగ్దమ్మున కోటి కొట్టేద్దాం అనుకుంటే కుదిరే పని కాదు. 4, 5 ఎకరాలు పెట్టి లాస్ట్ 2 ఇయర్స్ వచ్చాయి కదా! డబ్బులందరికీ 1,00,00,000, 2,00,00,000 మనకు వస్తాయనుకోండి. అది జరగని పని. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి. ఫస్ట్ ఒక హాఫ్ ఎకర్‌తో, 1 ఎకర్‌తో స్టార్ట్ చేసుకోండి. ఇంక నుంచైనా ఎవరైనా గానీ. ఎందుకంటే తెలుస్తాయి నీకు లోటుపాట్లు దొర్లుతాయి. తెలుస్తుంది ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, రేట్లు అమౌంట్ గానీ, రేట్లు గానీ, ఖర్చు గానీ, ఆదాయం ఎట్లా పెంచాలి, దిగుబడి ఎట్లా పెంచుకోవాలి, ఖర్చు ఎట్లా తగ్గించుకోవాలి, అవన్నీ తెలుస్తాయి. ఒక చిన్నగా స్టార్ట్ చేసుకోండి. ఒకేసారి నేను ఆ కొండ ఎదురుగుండా కొండను కొడతానంటే కొట్టలేవు. ఫస్ట్ నువ్వు కొండ కిందకి పోవాలి. కొండ కిందకి పోగానే నీటి నుంచి ఆ కొండను కొడతా అంటే అయ్యే పని కాదు కదా! అట్లనే ఫస్టు ఒక సైడ్ నుంచి అయితే నరుక్కుంటూ పోవాలి కొండ అంతంగా డైరెక్ట్‌గా మధ్యలోకి పోతే ఏమవుతుంది? మధ్యలోకి పోయామనుకో, మధ్యలో కొట్టినామనుకో ఆపక దీపక మన నెత్తినే పడుతుంది కాబట్టి మన నడలు ఇరిగిపోతాయి. అలానే సింపుల్‌గా మనం ఎందుకంటే చేసేటప్పుడు గానీ పర్ఫెక్ట్ ప్లాన్‌తో పోండి. కొత్తగా వచ్చేవాళ్ళకు సింపుల్‌గా స్టార్ట్ చేసుకోండి. లాస్ వచ్చినప్పుడు కొంచెం తక్కువలోనే వస్తుంది. నెక్స్ట్ ఇయర్‌కి అన్నీ తెలుస్తాయి లోటుపాట్లు. అట్లా లోటుపాట్లు అన్నీ తెలుసుకున్నాకైతే దూకండి. అవన్నీ తెలుసుకోకుండా పక్కనోడు పెట్టిన 4 ఎకరాలు వాళ్ళకేం పనుండదు మనకి రైతులకి. చెప్తాను. వాళ్ళు 2 ఎకరాలు పెట్టుకుంటారు. నిద్ర లేచినప్పటి నుంచి పనుకునే వరకు టమాటాలు నూరుకుంటారు, నీళ్లు కట్టుకుంటారు, గడ్డి పెరుక్కుంటారు. అన్నీ వాళ్ళే చేసుకుంటారు. తెలుస్తుంది. నీకు ఐటీ జాబ్ ఉంటుంది. నువ్వు బెంగుళూరులో ఉంటావు. ఇంటికాడలకు ఫోన్ చేస్తావు. యూట్యూబ్‌లో వీడియో చూస్తావు. ఏమన్నా రాస్తావు. ఆ మందు కొట్టు, ఈ మందు కొట్టు అని ఇన్‌స్ట్రక్షన్‌లు చేస్తావు. హైదరాబాద్‌లోను, బెంగుళూరులోను, చెన్నైలో ఉండి ఇంటికాడ చేసేవాళ్ళు కూలి ఖర్చులు ఎక్కువైపోతాయి. ఇప్పుడు కూలి ఖర్చు ఎంత అవుతుందో మీకే తెలుసు. ఒకరోజు మనిషికి 800 ప్లస్ క్వార్టర్ అయిపోయింది. రూ. 1000 అయిపోతుందిలే ఇంక. 1000 ప్లస్ క్వార్టర్ అయిపోతుంది దగ్గరలో. 30,000 ఆడే వస్తుంది. గమ్మున టమాటాకాయలు పోయిన మధ్యాహ్నానికే 30,000 ఈజీగా వచ్చేస్తుంటే సింపుల్‌గా చెప్తున్నాను మీకి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకి ఎంతొస్తది? రూ. 1,00,000 వచ్చినా మనకు మిగిలేది 30,000 కదా! 30,000 మధ్యాహ్నం వరకే కదా ఈడ. 6 గంటలకు పోతాం. మధ్యాహ్నం అన్నం పెడతాం. మళ్ళీ కూల్ డ్రింక్స్ అవి లైఫ్ బాగా ఎంజాయ్‌గా ఉంటుంది. మాకైతే ఈజీగా రూ. 1000 వచ్చేసి టమాటా బాక్సులు మోసుకుంటూ ఉంటే సరిపోతుంది. మనిషికి ఒక 100 బాక్సులు, 120 బాక్సులు మోస్తాం. అయితే మన బాక్స్ రూ. 10 పడుతుంది మోసుకున్నా కూడా. ఓకే. ఇలాంటివన్నీ ఉంటాయి. అవి కూడా ఆలోచించుకోండి. చెప్తానండి ఇన్స్పిరేషన్స్. రియల్ టైమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి తీరా రూమ్ రెంట్ ఒక 20,000 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కేస్‌కు అయితే చాలా రేట్లయితే పెరిగిపోయాయి. వీక్లీ ఒకసారి వస్తాం ఇంటికి. ఆడుండేదానికి కాస్ట్ అంతా పోయి ఇచ్చే డబ్బులు కూడా ఏమి మిగలలేదు. కంపెనీలు చేంజ్ అవ్వాలన్నా కూడా కాల్స్ లేవు. అట్లుంది సిట్యుయేషను. మనం కూడా అదే ఫీల్డ్‌లో ఉన్నాం. అన్ని ఫీల్డ్‌లోనే ఉన్నాం కాబట్టి అన్నీ తెలుసు మనకి. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోనే తెలుసు అగసాట్లు. ఈ సేద్యంలోను తెలుసు మనకు అగసాట్లు. ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఈ సాఫ్ట్‌వేర్‌తో వాళ్ళతోనే నాటేశారు, తీసేశారు. ఎందుకంటే ఆ భూమి తర్వాత తాకైతుంది. తర్వాత దున్నుకొని డ్రిప్ మందులు ఇవన్నీ ఉదాహరణకు నెత్తిన పడిపోయిందంతా. అప్పు పుట్టడం లేదు ఎక్కడ. కానీ సాఫ్ట్‌వేర్‌లో అయితే కొంచెం క్రెడిట్ కార్డ్‌కి పోతారు. మళ్ళీ అంటారు కాబట్టి రొటేషన్ కొంచెం అవుతుంది, ఆపుతుంది. ఎందుకంటే 1,00,000 లైన్ రొటేషన్ అవుతుంది. అది ఇప్పటి వరకి. ఇంకేమి ఇంకేం లేదు. ఓకే. ఇంకైతే ఇంకొన్ని వీడియోలు